భార్య గడవడాలి. కానీ నా భార్య ఏమంటుందో తెలుసా? ఇప్పుడు నా భార్య ఎప్పుడు ఏమంటుందంటే, నువ్వు నాకే లోపడాలి అంటుంది. భర్త అంటాడు నువ్వు నాకే లోపడాలి, సమాజం అంటుంది నువ్వు నాకే లోపడాలి, నేను చెప్పిందే వినాలి, వినకపోతే నష్టం కలుగుతుంది. కానీ నా భార్యకు నేను ఎప్పుడు లోపడాలి, భర్తకు నేను ఎప్పుడు లోపడాలి, ఎవరికి నేను ఎప్పుడు లోపడాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మొట్టమొదటి మాట 4వ వచనంలో, మీరు దేవుడైన యెహోవాకు లోబడి. ఎవరికి లోబడాలి? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాలి. నేను వచ్చిన ప్రతిసారి చెప్తాను, వచ్చిన ప్రతిసారి ఏం చెప్తానంటే, దేవుడు చెయ్యమన్నవి చేసే విషయంలో మీరు కొద్దిగా అశ్రద్ధ చేసిన దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసి మిమ్మల్ని చూపిస్తాడు. మళ్ళీ చెప్పమంటారా? దేవుడు చెయ్యమన్నవి మీరు చెయ్యటం క్షమించే అవకాశం ఉంది. చెయ్యమన్నవి చెయ్యకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఉదాహరణకి నిన్ను ప్రార్థన చేయమన్నాడు, చెయ్యకపోతే దేవుడు క్షమిస్తాడు. పాటలు పాడమన్నాడు, పాడకపోతే క్షమిస్తాడు. కానుకలు ఇవ్వమన్నాడు, ఇవ్వకపోతే క్షమిస్తాడు. ఎప్పటికీ కాదు, కొన్ని పర్యాయాలు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. చెయ్యమన్నది చెయ్యలేదు, ఉపవాసాలు ఇలాంటివి. కానీ రక్షించబడినటువంటి మనకు, మారు మనసు పొందిన మనకు, పాపము నేను మరలా ఎప్పుడు చేయనని పాపమును వదిలిపెట్టి నీటి బాప్తిస్మము తీసుకున్నటువంటి మనం అందరం, నువ్వు నీటి బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని నా సొంత రక్షకుడు అని నువ్వు అంగీకరించిన తర్వాత, ఆయన దేవుని కుమారుడు నువ్వు అంగీకరించి ఒక క్రైస్తవురాలిగా నువ్వు బతుకుతున్న తర్వాత, నీకు ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని చెప్పాడో అది నువ్వు మరలా నీ జీవితంలో చేస్తున్నట్లయితే నీకు క్షమాపణ అనేటటువంటిది రాదు. బికాస్ యు నో దట్ ది గాడ్ డజంట్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసేటటువంటిది దేవునికి నచ్చదు అని తెలిసి మరి నువ్వు చేస్తున్నట్లయితే క్షమాపణ. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాకు లోబడాలి. సో లోబడాలి అంటే చెయ్యొద్దు అన్నవి మాత్రమే, చెయ్యొద్దు అన్నవి చెయ్యాలా చెయ్యొద్దా? చెయ్యొద్దు అన్నవి చెయ్యొద్దు అంటే, చెయ్యొద్దు అన్నవి నువ్వు చెయ్యకపోతే నువ్వు దేవునికి లోబడుతున్నట్టు. నువ్వు చెయ్యదన్నవి నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు దేవునికి లోబడుతున్న దానము, లోబడుతున్న వాడము, లోబడుతున్న కుటుంబము, లోబడుతున్న సంఘము కాదు. కాబట్టి దేవుని యొక్క శిక్షకు నిన్ను అప్పగిస్తాడు. అది నరకంలో మాత్రం అనుకోకండి. నువ్వు నరకంలోనికి వెళ్ళడానికి ముందు భూమి మీద ఉండగానే నిన్ను శిక్షిస్తాడు. శారీరకంగా శిక్షిస్తాడు, మానసికంగా శిక్షిస్తాడు. నువ్వు క్షణం ఎందుకు బ్రతుకుతున్నానా, నేను చచ్చిపోతే బాగుండు అనేటటువంటి ఆలోచన కూడా కొన్ని సందర్భాలలో నీకు వచ్చేటటువంటి విధంగా దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు కనుక. ఎందుకంటే దేవుడు నా కొరకు, నా కుటుంబం కొరకు చనిపోయి తిరిగి లేచాడని చెప్పుకుంటున్నావు కనుక. నువ్వు చెప్పుకోకు. అసలు యేసయ్య ఊసే ఎత్తకు. నువ్వు యేసయ్యకు నాకు ఏ సంబంధము లేదు అనకు. దేవుడు కూడా నీతో ఏ సంబంధం పెట్టుకో. లోక సంబంధంగా నిన్ను శిక్షించాడు, కానీ ఆత్మ సంబంధంగా మాత్రం నిన్ను శిక్షిస్తాడు. నరకపాత్రుని మాత్రం చేస్తాడు, కానీ లోక సంబంధంగా ఈ నెవర్ డిస్టర్బ్ యు. ఎందుకంటే నువ్వు లోక సంబంధంగా సాతాను చేతిలో పడిపోయావు కదా. దేవుడితో సంబంధం పెట్టుకొని వారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సంబంధం పెట్టుకొని వారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పంపించినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మునితో సంబంధం పెట్టుకొని వారందరూ కూడా సాతాను సంబంధం.
కాబట్టి సాతాను ఏమని ప్రామిస్ చేశాడు అని అంటే, నా వారికి ఈ లోక సంబంధంగా నేను ఏది తక్కువ చెయ్యను అని అన్నాడు. వారికి డబ్బు ఇస్తానన్నాడు, వారికి తిండి పెడతానన్నాడు, ఇల్లు ఇస్తానన్నాడు, సుఖభోగాలు అన్ని ఇస్తానన్నాడు. కానీ వాటిని అనుభవించినటువంటి విధంగా మాత్రము ఉండదు. దాన్ని అంటారు ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు. కాబట్టి దయచేసి ఈ రోజున ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున అక్టోబర్ మాసంలో యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ డెఫినెట్గా వచ్చే సూచనలు మాత్రం మనకు స్పష్టంగా కనబడుతున్నాయి, మనం చూస్తున్నాం, మనం ఆలోచిస్తున్నాం. మొదటి మాట లోబడండి. రెండవ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? ఆయనకే, ఆయనకే. అది నొక్కి వక్కాలిస్తున్నాను నేను. ఆయనకు అని రాయాలి. ఆయనకు అని ఉందా మీ బైబిల్లో? త్వరగా, ఎందుకంటే టైం కూడా ఫాస్ట్ వెళ్ళిపోతా ఉంది. ఆయనకే అంటే నాకు తెలుసు, సరిగా రాదు. దేవుడికి మాత్రమే, దేవునికి మాత్రమే భయపడేవాడు మాట్లాడొద్దు అన్నది మాట్లాడతాడా? తినొద్దు అన్నది తింటాడా? తాగొద్దు అన్నది తాగుతాడా? వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్తాడా? చెప్పండి. మొన్న ఒక రోజు, ఏ రోజు అయ్యారు అన్నీ మాట్లాడాడు కదా, మళ్ళీ మాట్లాడాడు కదా, 6 o'clock మాట్లాడుతూ ఏం చెప్పాడు? ఏం పోయింది ఏం పోలేదు అన్నాడు. లాక్డౌన్ పోయింది కానీ వైరస్ పోలేదు. లాక్డౌన్ పోయింది కానీ వైరస్ పోలేదు. కాబట్టి అందరూ కూడా ఇంతకుముందు ఎలా లాక్డౌన్లో ఖచ్చితంగా పాటించారో వాటికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు పాటించండి అని చెప్పాడా చెప్పలేదా? గట్టిగా అరే ఏం మీరు అట్లా కూర్చుంటే నేను ఏం చేయాలి? చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. మరి లాక్డౌన్ లో ఏ విధంగా ఉన్నారు? ఇప్పుడు అలాగే ఉన్నారా ప్రజలంతా? మనకు సంగతి పక్కన పెట్టారు. ప్రజలందరూ బయట చూస్తే ఎవరు ఇష్ట ప్రకారంగా వాడు ఎవరు మాస్క్ పెట్టుకోబెట్టుకుంటున్నాడు, ఎవరు ఇష్టం పెట్టుకోవాలి. మరి ఇప్పుడు అది వస్తే ఎవరు జవాబుదారు? ఎవరు జవాబుదారు అంటే ఈ లోక సంబంధంగా చెప్తున్నాడు. ఒకప్పుడు మనము మార్చి మాసంలో, ఏప్రిల్ మాసంలో ఉన్నంత భయం ఇప్పుడుందా? భయపడ్డాం. మరి భయపడిన మనకు ఇప్పుడు ఎందుకు భయం లేదు? ఇప్పుడు కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కేరళలో మళ్ళీ ఎక్కువ అవుతున్నాయంట కేసెస్, పెరుగుతున్నాయి కేసెస్. మీరు ఆశ్చర్యపోకండి. మళ్ళీ మనకు లాక్డౌన్ వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే. అంటే మరణాథుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మొన్నటి దినం 4 గంటలకి మీలో ఆ భయం ఇంకా ఉండాలి అంటున్నాడు. వైరస్కి భయపడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అది వచ్చితే మళ్ళీ ఎవరేమీ చేయలేరు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే COVID-19కి భయపడండి, దానికే భయపడండి, కలిసి జీవించండి. COVID-19ని మనం ఏం వెలగొట్టలేదు, దాంతో పాటే జీవించాలి, కానీ దానికి భయపడుతూ జీవించండి అని చెప్తున్నారు. కానీ దానికి భయపడటము అంటే అర్థం ఏంటి? COVID-19కి భయపడటం అంటే అర్థం ఏంటి? దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే భయపడినట్టు, అంతేనా? అట్లాగే దేవునికే భయపడండి అంటే అర్థమైంది? పాపము విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. మరి ఎంతమంది తీసుకుంటున్నాము? పాపం విషయంలో ఎంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నాము? COVID-19కి తీసుకున్నంత జాగ్రత్తగా తీసుకో. ఆ సిస్టర్ వెనకాల ఎవరు కూర్చోలేదు, ఆ సిస్టర్ ముందు ఎవరు కూర్చోలేదు, ఆ సిస్టర్ పక్కన కూర్చున్నా మీకు ఏం ఫరక పడదు. పక్కన కూర్చున్నా కూడా మనం ఇది పెట్టుకోకుండా ఏం కాదు. ముందు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, నీ వెనుక ఉంటే వాళ్ళకి ప్రాబ్లం. అయినా కూడా ఎంత జాగ్రత్తగా కూర్చుంటో సిస్టర్, అది తప్పనట్లేదు. ఎందుకంటే షీ టేకింగ్ ది కన్సర్న్ అబౌట్ హిస్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. విన్నారా? సో ఈ విషయంలోనే ఇంత జాగ్రత్త. ఇంతమంది ఉన్న అందరం మన పరిశుద్ధులమే, అందరం తెలిసిన మనకి ఏం కాదని నమ్మకం మనకు ఉంది, మన దేవుడు మనకు ఉన్నాడు. ఈ ఆలయములోనే మాస్క్ పెట్టుకొని కూర్చొని ఇంత జాగ్రత్త పడితే పాపి పక్కన కూర్చుంటే నేను ఇంకెంత జాగ్రత్తగా ఉన్నాను చెప్పడం? పాపము చేసేటటువంటి వ్యక్తులతో నేను నా ఇంట్లో తిరుగుతుంటే నేను ఎంత
లేకపోతే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? చదువుకోండి 13వ అధ్యాయం. వాళ్ళ గురించి రాశాడు. నీ అక్క గురించి, నీ చెల్ల గురించి, నీ అన్న గురించి, నీ తమ్ముల గురించి, నీ అమ్మ గురించి, నీ అయ్య గురించి రాశాడు 13వ అధ్యాయం. ఒకవేళ వారు నిన్ను దారి తప్పిస్తున్నట్టు నీకు అనిపిస్తే వారిని ఎక్కడ పెట్టాలో పెట్టాలి. దేవునికే భయపడండి అంటే ఇక్కడ తర్వాత రాశాడు వచ్చిన. ఎందుకంటే కొన్ని సార్లు ఈ నా ద్వారా దేవుడు చెప్పించే మాటలకు నేను చాలా మందికి శత్రువుని అయిపోయా. ఎందుకంటే ఈడవాడు ఎవరితో మాట్లాడొద్దు అంటాడు, అన్నతో మాట్లాడొద్దు అంటాడు, అక్కతో మాట్లాడొద్దు అంటాడు, భర్తతో మాట్లాడొద్దు అని నేను అంటాడు. ఒకడు ఎప్పుడో ఏదో తెలిసి అన్నాడో తెలియక అన్నాడో, ఏం జరిగిందో ఏందో అనే సంవత్సరాల తరబడి ఎంతో దూరము బంధత్వాలు తెంపేసుకుని బతుకుతున్నటువంటి సమాజంలో ఎంతో మంది ఉన్నారండి. ఆడు ఎవరికైతే నువ్వు దూరంగా ఉన్నావో ఆడు ఒక్కడేనా, అదొక్కటేనా తప్పు చేసింది? అదొక్కటేనా పాపం చేసింది? ఆడొక్కడేనా పాపం చేసింది? ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళు ఒక్కడు తప్పు చేస్తేనే నీ దృష్టిలో ఎవరితో తప్పు చేసిందని నువ్వు దూరం పెడితే నిన్ను నీ వేస్తే ఎంత దూరం పెట్టాలి? నిన్నెంత శిక్షించాలి? రాదు ఎవ్వరికి ఆలోచన. నా దేవుడు పరిశుద్ధాత్మ దినాన్ని మాట్లాడు. ఉజ్జగింపు మాటలు మాట్లాడే దినాల్లో లేవు మనం ఇంకా. మన ఇంట్లోనే ఎవడైనా తప్పు చేస్తే కన్నా కొడుకైనా వదిలేస్తారైనా అదే ఉన్నాడు, పెద్దవాడు అయిపోయాడు, పిల్లలు ఉన్నారు. అతడు మీ ముందు సీరియల్ కావాల్సి ఉంటుందా? ఎందుకుంటుంది? ఆయన ఇష్టం, ఆయన ప్రతి ఇష్టం. ఇద్దరు మేజర్, ఇద్దరు పిల్లల తండ్రి ఊరుకుంటారా? అమ్మ భర్తగా మీ భార్యగా మీరు ఊరుకుంటారమ్మా? అమ్మా అయితే ఏం చేస్తారు? ఊరుకోవాలన్నారు. ఏం చేస్తారు? అవును, ఏం చేస్తారు? అలా చేయొద్దని చెప్పి ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? ఇలా ఒక పీక్తో అంతే పీకాలు వేస్తున్నాడు. పడి చెప్పి లేపించిపోతున్నారు. అంకుల్ మీరు అంటున్నారు. మీరు ఎలాగో చేయవు కాబట్టి పీకుడు పడితే ప్రసక్తి లేదు కదా. ముందుకెళ్ళి తాగేవాడు రాలేదు. మరి తప్పుడు బ్రదర్ ఏమంటాడు? నా భార్య అన్ని నేర్పించిపోతున్నాడు అనుకుంటాడు. ఎందుకంటే కొట్టిపించుకున్న ప్రసక్తి లేదు అక్కడ. ఎందుకంటే తప్పు చేయడు కనుక. కాబట్టి ఒక తండ్రికి ఒక భార్యకి ఇంతుంటే మీ కొరకు యవ్వన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఎన్ని వీకాలు మీరు అర్ధమైతే పీకుతున్నాడు. రోజు ఎడా పెడ మిమ్మల్ని అందరినీ వాయిస్తున్నాడు, కానీ మీకు అర్థమవుతుంది కొట్టుకుని నా యేసయ్య. మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభ అంతా కూడా దేవుడు పీకుతున్న పీకులు లేదు. భాషకి కూడా ఉంటూనే ఉన్నాడు. ఎవ్వడు ఈరోజు సంతోషం లేదు, ఆనందంగా లేదు. ఖచ్చితంగా చెప్తాను, సంతోషం ఆనందం అంటే అది వేరే ఉంటుంది. నన్ను అడగండి, నేను చెప్తాను సంతోషం ఆనందం అంటే విన్నారా? అందుకే అన్నాడు, లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు ఇస్తున్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. అది సంతోషం. సంతోషము అంటే బాధల్లో కూడా, వేదనలో కూడా, అనారోగ్యంలో కూడా, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఈ వాక్యానుసారమైన జీవితం జీవించడం ఆనందం, సంతోషం. అది జీవితం. దేవుడు నాకంటూ ఇచ్చినటువంటి అవయవాలు నా దగ్గర ఉన్నాయో లేదా? అమ్మా అమ్మ, నీ అవయవాల నుంచి ఒక చెయ్యి దూరం అయిపోయింది అనుకోండి, కారణం ఉంటాయి. నీ చెయ్యేది, కానీ నీ చెయ్యి మీ ఆయనకి ఇచ్చి మీ ఆయన చెయ్యి నీ దగ్గర పెట్టుకో. ఎంత బాగా నవ్వినావు. మన పిలిస్తే బాగుంటుంది కానీ ఎవరు అనుకుంటే అది కొట్టినా బాగుంటుంది. భార్యాభర్తలు ఉన్నారు. అయితే భార్యాభర్తలు ఎవరు ఉన్నారమ్మా అని అడిగాను. అది కూడా తప్పేనా? అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రశ్న చేస్తాడు. నువ్వు ఆమె కూర్చున్నారు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రాణంలో. మీరు ఉన్నారా సార్? మీ హస్బెండ్ ఎక్కడ? బయట ఉన్నారా? ఓకే, బయట ఉంటే ఓకే. మిమ్మల్ని మేనేజ్ చేసేటప్పుడు అయ్యగారు ఏమన్నారమ్మా?
ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రకారంగా ఆదాము హవ్వను దృష్టిలో పెట్టుకుని మీ ఇద్దరు ఏమన్నారు? వేర్వేరు శరీరం అన్నారా, ఏక శరీరం అన్నారా? ఒకటే శరీరము అంటే అర్థం ఏంటమ్మా? ఒకటే శరీరము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒకటే శరీరం కదా సిస్టర్, అంటే నాకు 2 శరీరాలు లేదా? ఇప్పుడు నేను సహోదరులు అన్నాను, ఈ చెయ్యి నా భార్యకి ఇచ్చేస్తాను, నా భార్య చెయ్యి నేను పెట్టుకుంటానంటే అన్నాను. వెకిలిపుల మీద ఏక శరీరమే కదమ్మా. మేమిద్దరం ఏక శరీరంలో ఉన్నప్పుడు మీ చేతులు మార్చుకుంటేనే మీకు పిచ్చి పిచ్చిగా ఉంటే, ఏక శరీరులు అన్నటువంటి నా భార్య నాతో కలిసి లేకపోతే నేను ఎలా తిండి తింటున్నాను చెప్పండి. అసలు నాకు ఎలా తిండి తినబుద్ధి అవుతుంది నా భార్య లేకుండా? నా భర్త లేకుండా నేను ఎలా తిండి తినబుద్ధి? అసలు ఎలా బైబిల్ చదవబుద్ధి అవుతుంది? రోజు అడిగాడు, ఇంటికి వెళ్ళాడు, మా మామగారి ఇంటికి వెళ్ళాడు, భార్యను తీసుకోకుండా మామగారి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నా బిడ్డతో నా ఇంటికి, బిడ్డ లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టుకోలేదు. వస్తే నువ్వు నా బిడ్డతో సహా నా ఇంట్లో అడుగు పెట్టాడు. లేకపోతే పెళ్లి నాడు చేసినటువంటి ప్రమాణము నీ చేతిలో నేను చెయ్యి పెట్టి అప్పగించాను చూడు, దేవునికి నేను జవాబు చెప్పాల్సి వస్తుంది అన్నాడు. మరి వాక్యజ్ఞానం అంతగా లేదే. ఆయన రెగ్యులర్గా చర్చికి వెళ్ళాడు, ఆయన కరెక్ట్గా ఉన్న మాట మాట్లాడాడు. ఎందుకు? ఏక నేను వెళ్ళేటప్పుడు నా ఇంట్లో నా చేతిని పెట్టేసి పోతాను అడిగా. నేను ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నానండి, ఈ చెయ్యిని నేను ఇంట్లో పెట్టేసి ఇక్కడికి నేను రాగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకవేళ పెట్టి వచ్చాను అనుకోండి, దాన్ని నేను మరలా తీసుకోగలనా? మరలా నార్మల్ స్థితికి తెచ్చుకోగలనా? మరి ఆ విషయం తెలుసుండి నేను ఎందుకు ఈ చేతిని నా ఇంట్లో పెట్టి రావాలి? నేను అది మరలా మామూలు స్థితికి తెచ్చుకోనని చెప్పినప్పుడు నేను మొండికేసి పెట్టి రాగలని చెప్పేసి పెట్టేసి వస్తే మీరు అందరూ నన్ను ఏమంటారు? ఒరే అవిటి నా కూడా అంటారు. చేయలేనోడా, గుంటోడా, గుడ్డోడా, ఇలా ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. అందుకే దావీదు గారికి ఒకటి నచ్చుతుడు కాదట. ఎవడు? దావీదుకి ఒకటి నచ్చదట. ఎవరు నచ్చరు తెలీదా? అవిటి వాళ్ళంటే నచ్చరు కాదు, ఆయనకి ఇష్టం లేదు అవిటి వాళ్ళంటే. అందుకే దావీదును పరీక్ష చేయటానికి దావీదు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, సౌలు యొక్క సంతానంలో ఎవడైనా ఉండకపోతాడా, అతనిని నా దగ్గర పెట్టుకుని అతనికి తిరిగి పూర్వవైభవం ఇద్దాము అని అనుకొని ఆయన వెతికితే ఆ సౌలుకు మనమణ్ణుగా దొరికేటట్టు చేస్తాడు. అంటే యోనాతాను కొడుకు దొరికేటట్టు చేస్తాడు. వాళ్ళ ప్రాణ స్నేహితులు యోనాతాను. సౌలును బట్టి ఎవరైనా ఉంటే తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. మెఫీబోషెతుని తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు అతడు ఎవరు? దేవుడు పరీక్ష పెట్టాడు, ఇతను తీసుకుంటాడా లేదా? అది యాక్సిడెంటల్ కాబట్టి చేర్చుకున్నాడు. ఇది యాక్సిడెంటల్ కాదు, ఇట్ ఈస్ పర్పస్లీ అంటారు. కావాలని నా చేతిని నరుక్కొని ఇంట్లో పెట్టి ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నాను. కానీ మరలా నేను దాన్ని అతికించుకోవాలని ప్రయత్నం చేస్తే నా పూర్వపు స్థితికి మాత్రం ఆయనకే కాదు. ఆయనకు భయపడేవాడు ఎవ్వడు కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ఎలా వేరు చేసుకుని బ్రతకరో, అలాగే పెళ్ళైన ఎవ్వడు కూడా వేరువేరుగా కుంపట్లు పెట్టారు. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, పరలోకానికి వెళ్ళాలనుకున్న వారు కుటుంబాల సమేతంగా వెళ్ళండి. ఆలయానికే కుటుంబంగా రావటానికి మొహం లేని నా పనికి మారిన క్రైస్తవురాలా పరలోకానికి ఏ మొహం పెట్టుకుని పోతారు అని పరిశుద్ధాత్ముడి రోజున మిమ్మల్ని సీరియస్గా అడుగుతున్నాడు. క్రైస్తవురాలు అందరినీ సీరియస్గా అడుగుతున్నాడు. సకుటుంబ సపరివార సమేతంగా దేవుని బిడ్డగా, దేవుని కుటుంబాలుగా ఈ లోకంలో బ్రతకండి. నీ చేతిలో బైబుల్ ఉందా లేదా దేవుడు చూడండి. ఇది నీ చేతిలో బైబుల్ లేకుండా నువ్వు ఈ లోకంలో క్రైస్తవురాలుగా బ్రతికినా దేవుడు క్షమిస్తాడు. కానీ పరిశుద్ధమైనటువంటి వివాహము ద్వారా ప్రమాణం చేయబడినటువంటి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం నీతో లేకపోతే మాత్రమే
దేవుని శిక్షకు గురవుతావు. చాలా జీవితంలో నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడదు. ఎందుకంటే నా యేసయ్య చెప్పాడు, నా యేసయ్య చెప్పాడు, నీ యేసయ్య చెప్పాడు, నువ్వు నమ్మిన నీ యేసయ్య చెప్పాడు, నేను జతపరిచినటువంటి వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు. కాబట్టి రీజన్ ఏంటండి? కారణం ఏదైనా కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. నా బైబుల్లో వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఏమని రాశాడో తెలుసా? వ్యభిచారులు అని రాశాడు. భర్తను వదిలిపెట్టిన భార్య వ్యభిచారి అన్నాడు. భర్తతో కలిసి జీవించని, భార్యతో కలిసి జీవించని, వివాహం జరిగిన తర్వాత వారు బ్రతికినటువంటి వారందరూ కూడా వ్యభిచారులు అన్నాడు. చదువుకోండి తర్వాత మీరు. సమాజంలో క్రైస్తవ బిడ్డలుగా మా కళ్ళ ముందు మీరు వ్యభిచారులు, మీరు వ్యభిచారులను తెలిసినప్పటికీ కూడా మిమ్మల్ని చేర్చుకుంటున్నా. కానీ యేసయ్య రేపటి దినంలో నిన్ను చేర్చుకోడు. జాగ్రత్త. ఆయనకే భయపడండి, ఆయనకే లోబడండి. ఇది జీవిత సత్యం. ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి అక్కడ. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండగలను. ఆయన్ని హత్తుకొని ఉండండి. ఇప్పుడు చెప్తే మీకు చదవండి ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం తీయడం ఒకసారి. వాళ్ళ గురించి ఏమని రాస్తున్నాడు పౌలు వినండి ఒకసారి. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం నుంచి మీరు చూడండి. 13వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి, వాడు వీడు అంటున్నది ఏమనుకోకండి, విశ్వాసి అని రాయలేదు అక్కడ. అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడని ఎడల ఆమె అతనిని గట్టిగా తప్పమ్మా అంటే అర్థమైంది. విడిచిపెట్టి బ్రతకకూడదు, దూరం చేసుకోకూడదు. అవిశ్వాసి అంటే అర్థమైంది, తాగుబోతోడు, తిరుగుబోతోడు, దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా జీవించనోడు. మరి భర్త గురించి రాశాడా? చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఏదిరా ఏదమ్మా? ఓ భార్యలారా, ఓ భర్తలారా, ఎవరి ద్వారా ఎవరు మార్చబడును? ఎవరి ద్వారా ఎవరు విశ్వాసులుగా అవుతారు? అందుకే స్టార్టింగ్ అడిగారు, మార్చావా? నీ భర్తనే మార్చే మొహం లేదు, నీ భార్యనే మార్చే మొహం లేదు, నీ కుటుంబాన్ని మార్చే మొహం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నీకు క్రైస్తవత్వం? ఎందుకు నీకు ప్రార్థనలు? ఎందుకు నీకు ఆరాధనలు? ఎందుకు నీ కుటుంబ ప్రార్థనలు? వాళ్ళ ద్వారా కన్నా పిల్లలు నీకెందుకు? నేనలేదు ఇది. చూడ ఎంత చక్కగా రాస్తున్నాడు. అవిశ్వాసురాలైన అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడాలి, భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడాలి. కానీ ఇక్కడ రివర్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి లోకంలో. ఎలా ఉందో తెలుసమ్మా? విశ్వాసి అయిన వాడు భార్యను బట్టి అవిశ్వాసి అయిపోతుంది, విశ్వాసి అయిన భార్య భర్తను బట్టి, విశ్వాసి అయిన స్త్రీ అవిశ్వాసిగా మార్చబడిపోతున్నారు. ఇంకేమన్నాడో చూడండి. భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. మా రెండు చేతులు చూడండి. మీ పిల్లలను మీ పట్టింపులు మీ పట్టుదలతో దేవుని దృష్టిలో వాళ్ళని అపవిత్రులుగా చేయకూడదు. ఇప్పుడైతే వాళ్ళు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఉపదేశకాండ 13:4 చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు ఆయనకే కాదు, ఆయనకే బాబు
మీ అబ్బాయి కదా అంటే మీ అబ్బాయి కదా అమ్మా, అతన్ని నీ చేతులతో నీవు అనారోగ్యుడిగా చేయగలవు కావాలని అమ్మా, కానీ అతడు అపవ్యక్తిగా ఉంటాడు. ఒక వ్యక్తిని రోగిష్ఠుగా చేయలేదు. ఏ పిల్లలు రోగిష్ఠులుగా చేయలేదు. రోగిష్ఠులు చెయ్యాలని ఒక తండ్రి కనిపించినా చేస్తారు. కానీ భార్యాభర్తలు కలిసి ఉండేవారు. అవిశ్వాసి అని అదని ఇదని ఏవేవో కారణాలు వెతుక్కుంటున్నారు. కాబట్టి క్లియర్గా రాశారు. అవిశ్వాసి అయినా అది భార్య అయినా భర్త అయినా వాళ్ళని విశ్వాసులుగా మార్చుకోండి. నిజంగా మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానమ్మా, మీ అందరికీ నా సాక్ష్యం తెలుసు. ఎవరు మార్చారు అమ్మా? ఎవరు మార్చారు? ఎవరు చెప్తున్నారు? చూసేవారు కదా. అంటే ఇంత ధైర్యంగా నేను ఇక్కడ నిలబడి నా భార్య నన్ను మార్చింది అంటే ఎందుకు ఆవిడ గారు నన్ను అన్ని సహించింది. నేను ఇది కూడా చెప్పాను, నేను నా భార్యను ఇబ్బంది పెట్టినంతగా బహుశా ఎవరు పెట్టి ఉండకపోవచ్చేమో అని అనుకున్నా. అది కూడా చెప్పాను. నేను తిరిగినంతగా ఎవరు తిరగకపోయి ఉండొచ్చు కూడా చెప్పాను. అయినా నన్ను భరించి నేను పలానా దరిద్రము కొట్టి బ్రతుకుతున్నానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. ఒక్కరికి చెప్పుకుందని చెప్పారు. ఎవరికి? తన తండ్రికి చెప్పుకుంది. ఆ తండ్రి దేవాది దేవుడు సృష్టికర్త. తనకు మాత్రమే చెప్పుకొని ఈ పౌలు చెప్పిన దాని ప్రకారంగా అన్నిటినీ భరించి సహించి నన్ను హత్తుకుంది, నన్ను చేర్చుకుంది కనుక ఈ రోజున మీ ముందు నేను ఒక సేవకుడిగా నిలబడ్డాను. ఈ రోజున నేను మీకు ఒక వర్తమానం ఇచ్చినటువంటి విధంగా దేవుడు నన్ను అదేమి నన్ను మారని తిట్టలేదు, ఏం చేయలేదు. నన్ను భరించిందంటే, నన్ను సహించిందంటే, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినలేదు. ఒకవేళ ఆ రోజే కనుక ఆ 16 సంవత్సరాల క్రితమే కనుక వాళ్ళ అయ్యమ్మకు చెప్పుకొని వాళ్ళ తోబుట్టులకు చెప్పుకొని వాళ్ళు ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి విధముగా మమ్మల్ని దూరం చేసి ఉంటే అవును బిడ్డ ఎంతకాలం అంతగా పన్నిమానంతో తాగుబోతుందో తిరిగిపోతుందో నువ్వు ఉంటావు, వచ్చే బిడ్డ నేను చూసుకుంటే నేను అని కనుక నా భార్యను వారు నా బిడ్డని కనుక తీసుకొని పోయి ఉంటే ఒకటి నేను మారకపోయేవాడిని. ఈ రోజున మీకు ఈ ముద్దలు ఇంత గొప్ప సాక్షిగా ఉండకపోయేవాడి. రెండవది ఆ తీసుకుపోతే ఒకవేళ తల్లి తీసుకుపోయి ఉంటే ఆ తల్లి లేదు, ఈ స్లోమో చనిపోయాడు. ఎవరు చెందిస్తున్నారు? ఎవరి దగ్గర ఉంటుండే తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారని రెక్క రాసిచ్చిందని యేసయ్య ఇచ్చిన వాక్యం తన అపవిత్రురాలు కాలేదు, తన పిల్లల అపవిత్రులు కాలేదు. షీఈస్ ఎంజాయింగ్ ది టోటల్ లైఫ్ అపార్చునిటీ లైఫ్. నా భార్య కుటుంబ సభ్యులు పరిశుద్ధ గ్రంథ లేఖన ఆధార ప్రకారంగా నిజమైన సంతోషాన్ని సమాధానం కారణం దేవుడేశ్వరం 13వ వచనం ఆయనకి ఆయన ఆజ్ఞలను కట్టడలు అనుసరించి అంతేకాదు మిగతా ఏది కూడా చివరి ఒక మాట చెప్పి చూస్తాను. 6వ వర్షం చదవడం అక్కడ ఉంది. ఇతర దేవతలు అంటే ప్రధానంగా చెప్పింది అంతా అదే. అంటే దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారం వేరే చెప్తారా చెప్పరా అయ్యారు చెప్తారా చెప్పరా? ఇప్పుడు ఎవరైనా ఇద్దరు భార్య భర్తలు కలిసి జీవిస్తారు కదా, మీ దగ్గరికి న్యాయం నేర్చుకొని వచ్చారు, మేమో వచ్చాం, నేను నా భార్య వచ్చాను, ఏం చెప్తారు? చెప్పండి. ఏమైనా సరే కలిసి ఉండండి అని చెప్తారా? లేకపోతే
భార్య ముందు భార్య మాట, నా ముందు నా మాట మాట్లాడి వారు వేరుగా ఉందని చెప్పి పంపించేస్తారా? ఎంతకాలం మీరు నరక పంపిస్తారు? వేరుగా ఉందని చెప్పి పంపిస్తారా? ఇంకా బాగా అయినా ఉండలేదు, ఏం చేస్తాం? అయినా మీరు కలిసి ఉండలేదు. ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎవరు తీసుకోలేదండి, ఎవరు ఏం తీసుకోలేదు. నేను కొడుకునండి, అయ్యో నేను నీ కొడుకు దగ్గరికి వస్తాను, ఏం నిర్ణయం తీసుకుంటాను? మీరు మీ కొడుకు కంటే ఎక్కువ అనుభవిస్తారు. అయ్యో శిక్షలో చెప్పండి, మా ఇద్దరు మధ్యలో డిస్కస్ ఏం చేస్తారు? ఒకవేళ చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అది కింద చెప్పిన దాని ప్రకారంగా ఎవరైనా మిమ్మల్ని ఇతర దేవతలను ఆరాధించేటట్టుగా పూజించేటట్టుగా చేస్తే వారి మరణ శిక్షకు అప్పగించండి అని రాశారు. ఇతర దేవత అంటే మీకు వాక్య పద్ధతి ప్రకారంగా కాని సలహాలు ఎవరైనా మీకు ఇస్తున్నట్లయితే అలాంటి వారిని మరణ శిక్షకు పాత్ర చేయడం కాదు, వాళ్ళని దూరం ఉంచండి అని అన్నారు. చూడండి 16వ వచనం, అదంతా నేను చదవను కానీ మీరు తర్వాత చదువుకోండి. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్యయే కానీ, నీ కౌగిట్లో ఉండే భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా ఉండినను, నీ చుట్టూ నుండి జనములలో దేవతలలో నీవు నీ పితరులను ఎరగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. అందుకే అయ్యగారితో అన్నాడు, నా ముందు నా మాట, నా భార్య ముందు నా భార్య మాట. అంటే ఇతరదా అంటే అర్థం ఏంటమ్మా? ఈ వాక్య పద్ధతి ప్రకారంగా కానీ ఏ సలహా నాకు ఇచ్చినా ఇతర దేవతలను ఆరాధించినట్టే కదా గారు అమ్మా, చెప్పాలి అవునా కదా? ఎస్. సో అలాంటి వారిని ఏం చేయమంటున్నాడు? వారి మాటకు అమ్మ, వారి మాటకు అమ్మ, నాగంలో అమ్మ, ఇది నేను రాసానా? చెప్పాలి లేదా? ఈ చెయ్యి ఎప్పుడు పోవాలి? ఈ చెయ్యి నా శరీరంలో నుండి చెయ్యి ఎప్పుడు పోవాలి? దేవుడు నిర్ణయించినప్పుడు పోవాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా పోవాలి. అంతేకాదు మీ ఆజ్ఞ ప్రకారం పోవాలి. మీకు ఎన్నోసార్లు చెప్పారు, నా రంగు ఎలా ఉంది, నా రంగు ఎలా ఉంది, రంగు ఎలా ఉందంటే నల్ల ఉందంటే అయిపోతుంది కదా, మరీ అంత ఖచ్చితంగా చెప్పాలి. మరీ నల్లగా డాంబర్లాగా ఉందండి, ఇంత కోపం ఉంటే మాత్రం మరీ అని చెప్తాం. క్రైస్తలో ఈ నలుపులు నేను తెలుగు చేసుకుంటాను. మీలో ఎవరైనా చేస్తానంటే మీకు ఓడిపోయిస్తాను బేటా. అది మనకు నా కలర్ని నువ్వు మారుస్తాను. ఎందుకు? బేటా దేవుడు చేసిన దాన్ని మార్చలేదు కదా. పెళ్ళోడు చేసాడు, పెళ్ళోడు చేసాడు, దేవుడు చేయలేదు. పెళ్ళోడు చేశాడంటే మనిషి అంట, పెళ్ళోడు చేశాడు ఇంకా దేవుడు చేయలేదా? అమ్మ, నీ రంగు దేవుడు చేశాడా? అమ్మ కడుపులో నుంచి వస్తున్నావు కదా బయటికి. ఇది ఎలాగో నిన్ను దేవుడు చేశాడని ఎలా చెప్తున్నావో, మరి దేవుడు చేశాడంటే రుజువు ఉంది ఎవరి దగ్గర? అమ్మ, నిన్ను దేవుడు చేశాడు అని అమ్మ చెప్పిందా? రుజువు చూపెట్టమని అమ్మ చూపిస్తావా? రుజువు దేవుడు చేశాడు. దేవుడు నీ బిడ్డను తల్లి కడుపులో అమ్మ మీ కడుపులో చేశాడా? రుజువు ఉందా ఏమైనా? బైబుల్ కాదు, రుజువు ఉందా? బైబుల్ ప్రకారంగా దేవుడు చేశాడని చెప్తున్నారు కదా, మరి బైబుల్ ప్రకారంగా సంసారాలు ఎందుకు చేయరు? బైబుల్ ప్రకారంగా కుటుంబాలు ఎందుకు కట్టుకోరు? అంతే కదా. ఇది ఎలా మార్చలేను? బైబుల్ ప్రకారంగా నా జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా
బైబుల్ ప్రకారంగానే పరిష్కరించుకోవాలి. క్రైస్తవ బైబుల్ ఆధారంగా అంతేకాదు. ఏం చేయాలంటే ప్లీజ్ చెప్తాను అమ్మ, ఏం చేయాలంటే చెప్తున్నా, ఎవ్వరిని అడగద్దు. అడిగితే లోక సంబంధమైన సలహాలు చెప్తారు. వారి మాట సమ్మతింపకూడదు. చదువుట, వారి మాట సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, వారిని మాటుపరచకూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? పంపుతారా? పంపుతావా? నిన్ను చెడగొట్టలు ఎంతమంది లేరు? నీ జీవితంలో నిన్ను చెడగొట్టే వాళ్ళు నీ స్నేహితులు లేరా? అబిటా లేరా? ఒకవేళ ఉంటే ఏం చేస్తావు? నీ ఇంట్లో బంధువులు ఎవరు తప్పు చేస్తలేరా? వెరీ గుడ్. ఒకవేళ చేస్తే ఏం చేస్తావు? రేపు వాళ్ళు చేసినా నువ్వు చేసినా ఏం చేయాలి? చంపేయాలి. చంపేస్తావా? ఇలా చంపినాం అనుకో, మనం తీసుకుపోయి చేయగలం. వేస్తున్నాం చేస్తారు. ఇది కొంతమంది ఇప్పుడు నేను చెప్పినా కదా, ఆడ బైబిల్లో ఉంది చంప చెప్పాడు, అయినా చెప్పాడు, నువ్వు చంపేస్తావు. ఇక ఇది దూరం పెట్టుడే బాగుంది. ఇప్పుడు చంపేమని చెప్పాడు. ఇక వాళ్ళని కాదు, వాళ్ళ తప్పుడు ఆలోచనలు చంపండి, వాడి తప్పుడు సలహాలను చంపండి అని అంటారు. నా భార్యకు వాళ్ళ తప్పుడు సలహాలు అవన్నీ ఇస్తే వాటిని చంపింది. వాటిని చంపింది కాబట్టి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పటికీ ఆ హ్యాపీగా ఉంది. 17 ఇయర్స్ నుంచి సంతోషంగా వాటిని చంపింది. వాళ్ళని చంపాలి, వాళ్ళని దూరం పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళ నిశ్చయంగా మనకి టైం లేదు కూడా అయిపోయింది. కాబట్టి తప్పకుండా దీన్ని పౌలు చెప్తాడు అనమాట. మనుషులు మీరు చంపకండి, వాళ్ళ ఆలోచనలు తలపు చంపాలి. కాబట్టి అమ్మ, మీ జీవితంలో కూడా తప్పుకు చోటు వయసులో విన్నారా? అప్పుడు డాడీ మీద మాటలు మాట్లాడుతుందో అది కూడా మాట్లాడదు. సరేనా? ఏమంటున్నా? సరే అను, నేను ఎప్పుడు అంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరము తప్పకుండా ఎవరి మీద మనం తప్పకుండా మాట్లాడతారు. చిన్న వస్తాయి మన మీద పెద్ద కూర్చోవడం, ఏ తప్పు చేయడం, ఎదుటి తప్పు చేస్తే మనం చెప్తూ ఉంటాం. అలాంటివి కాకుండా దయచేసి దేవునికే భయపడండి, దేవునికే లోబడండి, ఆయనకే మాత్రమే భయపడండి, మిగతా దేనికి భయపడండి. ఇప్పుడు ఇంత ఖచ్చితంగా నేను చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తారు. అయ్యారు ప్రశ్నలు తీస్తారు, అయ్యారు ప్రశ్నలు తీస్తారు. అమ్ముతున్నాను సైగ చేస్తున్నారు కానీ నోట్లు చెప్పట్లేదు. ఏం అవన్నీ తిరుగుతారు? మీకు అడిగారు ఇన్సెంట్ ఇవ్వాలి అయ్యారు. 45 minutes అన్న, 15 minutes అయిపోయింది. మరి ఎప్పటికప్పుడు నేను ఎందుకు అడగాలి? అయితే అయ్యారు మాట్లాడి ఏమన్నా తెలుసా? ఇంతసేపు చెప్పుకోవాలి నేను అన్నాను. యాజ్ హోలీ స్పిరిట్ లీడ్స్ అన్నాను. క్రైస్తలో పరిశుద్ధ ఆత్మని నడిపించారు. సేమ్ అదే మాట చెప్పి నేను ఊహిస్తున్నాను. మన జీవితాలు పరిశుద్ధాత్ముడు ఎలా మనల్ని లీడ్ చేస్తే, ఎలా నడిపిస్తే మన కుటుంబాలు అలా ఉండాలి తెలుస్తుంది. మన పిల్లలు మన సమాజం ఈ వర్తమానం ఎవరిని నొప్పించడానికి, ఎవరిని గాయపరచడానికి, అసలు ఎందుకు నాతో పరిశుద్ధాత్ముని మాటలు మాట్లాడించాడో కూడా నాకు ఇక్కడ నాకు అర్థం కావాలి. ఇక్కడ నేను ఎప్పుడు మెసేజ్ ప్రిపేర్ అయిన నాను మీ అందరినీ తెలుసు. ఇప్పుడే ఇక్కడనే కాదు, ఇక్కడే ప్రిపేర్ అయ్యాను. ఎందుకు మరి నాతో పరిశుద్ధాత్మ మాట్లాడగా తెలియదు, కానీ మరి మాట్లాడాడు అని అంటే డెఫినెట్గా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. మనము మన పిల్లలు అపవిత్రులుగా దేవుని దృష్టిలో ఉండకుండా ఉండటానికి దేవుడు అంటున్నాడు. సో ఆ విధంగా అందరము పవిత్రులుగా దేవుని యొక్క సముద్రంలో అక్కడ చేర్చబడడానికి ముందు ఇక్కడ అందరి చేత గౌరవించబడేటటువంటి స్థానంలో మనము ఉన్నాం. మన పిల్లలు కూడా ఉంచబడేటటువంటి స్థితిలో పరిశుద్ధుడు ఈ సమయంలో అనగా నీవు మా శరీరం కూడా ఇచ్చినావు. వాళ్ళు మేము మట్టిలో కలిసిపోయేంత వరకు అవి మాత్రమే ఉండాలని ఆశపడుతున్నాను. వాటికి ఏ చిన్న నొప్పి ఇచ్చినా ఏ కార్యం